జల నెల భాషే. నేను ఇప్పుడు మాట్లాడిన భాష తెలుగు కాదు, బట్ మీకు అర్థమై ఉంటుంది అది కన్నడ అయినప్పటికీ. దట్ ఈస్ అ టెస్టిమెంట్ దట్ మన అన్ని భాషలు కలిసి పెరిగాయి, ప్యారలల్ గా పెరిగాయి, ఒక సోర్స్ నుంచి పెరిగాయి. మన అందరం సిస్టర్ లాంగ్వేజెస్. మీరు ఎక్కడైనా కన్నడ బెంగళూరు వచ్చినప్పుడు ఏదైనా కన్నడ బోర్డు ఏదైనా చూసి మీకు అది అర్థమైపోతుంటుంది. మన స్క్రిప్ట్స్ లో, మన భాషలో, మన మాట తీరులో మన అందరివి సిస్టర్ లాంగ్వేజెస్ అని అది మనం మాట్లాడుతుంటేనే మనకు అర్థమయ్యే విషయం అది. ఇప్పుడు ఈ మాట ఏదైతే ఉందో కర్ణాటక హైకోర్టు జస్టిస్ నాగప్రసన్న గారు అన్నారు ఈ మాట. జల నెల భాషే అంటే నీళ్లు నేల భాష. దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడినప్పుడు అది కమల్ హాసన్ అయినప్పటికీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అని ఆల్మోస్ట్ ఒక స్ట్రాంగ్ మాట మాట్లాడారు కోర్టులో ఇవాళ కమల్ హాసన్ గారి లాయర్ కి. ఈ డిస్కషన్ మొత్తంలో కమల్ హాసన్ గారు కూడా తగ్గలేదు. నా సినిమా రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు, నేను మాత్రం సారీ చెప్పను, మనం కావాలంటే మాట్లాడదాం, ఇది ఆయన వర్షన్. ఇది మీకు క్లియర్ గా ఒక మాట చెప్పనా, కమల్ హాసన్ గారు కర్ణాటకలో మా సినిమా థగ్ లైఫ్ సాఫీగా రిలీజ్ అవ్వాలి, ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు, మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును అప్రోచ్ అయ్యారు. బట్ దట్స్ నాట్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. అక్కడ ఎవరైతే జడ్జ్ గారు కూర్చున్నారో ఆయన ఏ పాయింట్స్ అయితే లాయర్ కి లేవనెత్తారో చాలా ఫ్యాసినేటింగ్ డిస్కషన్ జరిగింది. ఆల్మోస్ట్ కూలింగ్ చేశారు ఆ లాయర్ గారికి, ఇండైరెక్ట్ గా కమల్ హాసన్ గారికి. ఇక్కడ జడ్జ్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి, జస్టిస్ ఎం నాగప్రసన్న గారు. లాయర్ వచ్చి సీనియర్ అడ్వకేట్ ధ్యాన్ చిన్నప్ప గారు. ఈ డిస్కషన్ మొత్తంలో మధ్యలో బ్రేక్ తీసుకొని మరి కమల్ హాసన్ గారి ఇష్యూ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే ఆయన కోర్టులో లేరు ఆయన. ఈ గ్యాప్ లో కేఎఫ్సీసీకి, కర్ణాటక ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ కి ఎవరైతే సినిమాని ఆపుదాం అనుకుంటారో వాళ్ళకి కమల్ హాసన్ గారు డైరెక్ట్ గా లెటర్ రాశారు. ఆ లెటర్ జడ్జికి సబ్మిట్ చేస్తే ఎలా ఉందంటే 10th క్లాస్ లో సోషల్ స్టడీస్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు కొన్ని ఉండేవి. ఐ థింక్ 8 మార్క్స్ 10 మార్క్స్. ఆ 2 క్వశ్చన్ మన పేపర్ నింపేస్తే సగం గట్టు దాటేసినట్టే. అలాంటి పేపర్ మీద మాక్ టెస్ట్లు జరిగేటప్పుడు ఒకవేళ కానీ క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోతే వాళ్ళు అడిగింది మనకు తెలిసింది మొత్తం నింపేస్తాం కదా, అలా ఉంది లెటర్. జడ్జి గారు కూడా మొత్తం అటు ఇటు చూసి ఇందులో ఒక్క పదం మిస్ అవుతుంది. పుష్ప సినిమాలో పార్ట్ 1 లో ఒక సీన్ మొత్తం ఒక పదం చుట్టూ తిరుగుతుంది, ఒకటి తక్కువైంది అని చెప్పి ఒకటి తక్కువైంది సార్ అనే పదం లేదంటే అని అడుగుతాడు ఆయన విలన్. అలాగే కోర్ట్ రూమ్ డిస్కషన్ మొత్తం సారీ అనే పదం చుట్టూ తిరిగింది. ఆ లెటర్ మొత్తంలో కూడా కమల్ హాసన్ గారు చాలా రాశారు. ఇట్ పెయిన్స్ మీ అని రాశారు, మన హార్మోని ఉండాలని రాశారు, నాకు మీ భాష మీద అభిమానం ఉందని రాశారు, ఈ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ రోజులు ఉండకూడదని రాశారు, ఏదైతే మొత్తం సెట్ చేసుకుందాం అని రాశారు, కానీ అందులో ఎక్కడా సారీ లేదు. అదే నాగప్రసన్న గారు కూడా పాయింట్అవుట్ చేస్తూ one sentence was to be added. There are Everything is fine. good. Only one sentence. ఆయన సి రాజగోపాలాచారి గారని ఆయన ఎగ్జాంపుల్ తీసి మరి ససేమిరా అంటే ససేమిరా, మీరు సారీ చెప్తే ఇష్యూవే ఉండేది కాదు కదా అని జడ్జి గారు. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోయింది, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని చెప్పి లాయర్ గారు. చాలా ఉత్కంఠగా జరిగింది ఈ డిస్కషన్. దాని గురించి మనం మాట్లాడదాం. వాళ్ళు తీసుకున్న ప్రతి ఎగ్జాంపుల్ ని మీకు జూమ్ ఇన్ చేసి అందరికీ అర్థమయ్యేలా చెప్తా, ఎందుకంటే ఇది ఒక మంచి లెసన్ మనకి. మన భారతదేశంలో ఉండే యూనిటీ ఆఫ్ డైవర్సిటీ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి. ఇందులో రజనీకాంత్ గారి సినిమా కాలా ఎగ్జాంపుల్ తీసుకున్నారు, పద్మావతి ఎగ్జాంపుల్ తీసుకున్నారు, 75 సంవత్సరాల క్రితం జరిగిన రాజగోపాలాచారి గారి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ప్రతి ఎగ్జాంపుల్ ని తమిళ పాలిటిక్స్ కి, కన్నడ పాలిటిక్స్ కి ఇంటర్ట్వైన్ చేసి అందరికీ అర్థమైన భాషలో మీ ముందు పెట్టేస్తాను. నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో ఒకటి రోజు కూడా మీ దగ్గరికి వస్తుంది. 10-15 నిమిషాలు ఉంటుంది. మొత్తం రౌండ్ అప్ వేసేస్తే ఏదైతే జరిగిందో. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. డైరెక్ట్ గా పాయింట్ లోకి దిగిపోవడం, వాదన స్టార్ట్ అవడమే. మీరు కమల్ హాసన్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు, బట్ ఎవరి మనోభావాన్ని దెబ్బతీసే అధికారం మీకు లేదు అని జడ్జి గారు సింగిల్ పాయింట్ లో చెప్పారు. It may be Kamal Hassan, it may be Doesn't matter, bro. I'm not That is on what I'm individuals telling. today. It is the sentiment of the masses of the state that has been. దీనికి ఇప్పుడు కమల్ హాసన్ గారి తరపు న్యాయవాది కౌంటర్ ఏంటి? మీరు ఒక్కసారి వీడియో చూడండి, దాని తర్వాత కూడా ఆయన సారీ చెప్పారని మీరు అనుకుంటే వీఆర్ కూల్ విత్ ఇట్. అక్కడ జరిగింది కన్నడకి తమిళ్కి మధ్యలో ఒక డిస్కషన్ ఫోరం నడిచి ఆయన చెప్పాలి అని చెప్పింది కాదు. అసందర్భంగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏదో సినిమా ఆడియో లాంచ్ జరుగుతున్నప్పుడు శివరాజ్ కుమార్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్లీ జెస్చర్లా మాట వచ్చింది, దీన్ని మీరు తప్పుగా తీసుకోకండి అని చెప్పి ఈయన చెప్పారు. అప్పుడు వచ్చింది స్టేట్మెంట్, జలే నెలే భాషే. People are very emotional in my considered view. Jala, Nela, Bhashe. ఈ మూడు ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక మాబ్కి, ఒక గ్రూప్కి సంబంధించింది కాదు, ఒక నేలకి సంబంధించింది, ఇది ఒక స్టేట్కి సంబంధించింది. మన స్టేట్ ఎలా డివైడ్ అయింది అది నేను మీకు సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. భాషల పరంగా డివైడ్ అయినప్పుడు, మీ దగ్గర మెటీరియల్ లేనప్పుడు, తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టింది అని కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేనప్పుడు మీరు 2 విషయాలు చేయాలప్పుడు. ఇద్దరు మాకు ఎవిడెన్స్ చూపించాలి, లేదా బయటకు వచ్చి సారీ చెప్పాలి. మీ వల్ల క్రియేట్ అయిన సిచ్యువేషన్ కి ఇది ఎవరు క్రియేట్ చేయలేదు, సినిమాలో డైలాగ్ క్రియేట్ చేయలేదు, ఫలానా సీన్ క్రియేట్ చేయలేదు. మీరు బయటకు వచ్చి అన్న ఒక మాటకి జనాలు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు కోపంగా ఉన్నారు, స్టేట్ లో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయింది, డిస్హార్మనీ క్రియేట్ అయింది. అది ఎటువంటి సెలబ్రిటీకి లేదు, కమల్ హాసన్ గారు అయినప్పటికీ. Where is the material? And what has happened because of that unrest, disharmony?
అలాంటప్పుడు సింపుల్ గా సో నేను కించపరిచానని అనలేదు, అది నా ఉద్దేశం కాదు. ఒకవేళ కానీ మీరు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అంటే ఇక్కడ సిచ్యువేషన్ కనబడినంత ఈజీ కాదు. మొన్న వీడియోలో కూడా మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం, ఇది తమిళ పాలిటిక్స్ కి సంబంధించిన విషయం. అది వాళ్ళ భాషను వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు, వాళ్ళు నమ్ముతారు. మాది 5,000 సంవత్సరాల చరిత్ర అని. ఇప్పుడు కానీ కమల్ గారు సారీ చెప్తే ఆయన ప్రస్తుతం నమ్ముతున్న పొలిటికల్ బిలీవ్స్ కి డిఎంకే అలయన్స్ కి కొంచెం అగేన్స్ట్ గా వెళ్తున్నట్టు, సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక 2 అడుగులు కిందకి దిగుతున్నట్టు పొలిటికల్ గా మాత్రం. అందుకే ఆయన మాట్లాడే ప్రతి మాట, రాసే ప్రతి అక్షరం కొంచెం ఆచి తూచి వేస్తున్నారు ఆయన. ఆ లెటర్ లో కూడా, అదే ఆ 10 మార్క్స్ ఆన్సర్ లో కూడా ఎక్కడ అపాలజైజ్ చేస్తున్నట్టు కానీ, బై మిస్టేక్ మీరు హర్ట్ అయి ఉన్నా నన్ను క్షమించండి అని కానీ ఎక్కడా లేదు. అండ్ ఇది కమల్ హాసన్ గారికి కొత్త కూడా కాదు, ఆయన 2 సినిమాలు ఉన్నాయి, విశ్వరూపం అని, ఉత్తమ విలన్ అని. దాని గురించి కూడా మనం కేస్ స్టడీ చేద్దాం ఈ వీడియోలోనే. అగైన్ మనం కోర్ట్ రూమ్ డిస్కషన్ లో మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తే, పోలీస్ ప్రొటెక్షన్ ఇక్కడ జడ్జి గారి పాయింట్ ఆఫ్ వ్యూ సింపుల్. స్టేట్ మెషినరీ అంటే పోలీస్ ప్రొటెక్షన్ కావాలని మీరు వస్తున్నారు. సినిమా రేపు రిలీజ్ అవుతుంది 5th of June. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, సినిమా ఎక్కడెక్కడైతే ప్లే అవుతుందో ఆ థియేటర్ల దగ్గర ముఖ్యంగా మన స్టేట్ మెషినరీని అక్కడ పెడుతున్నప్పుడు ఒక యాక్టర్ గా మీరు ఒక మాట అన్నారు. ఆ మాట వల్ల డిస్హార్మనీ క్రియేట్ అయ్యి మీ వల్ల ఈ రచ్చ జరుగుతున్నప్పుడు ట్యాక్స్ పేయర్స్ మనీ ఆ థియేటర్ ప్రొటెక్షన్ దగ్గర ఎందుకు వెళ్ళాలి? అల్టిమేట్లీ ఇది మీ బిజినెస్ కదా, సినిమా అనేది మీ బిజినెస్. ఆయన ఏమంటారు, మీరు మాకు ఇచ్చిన లెటర్ లో చాలా రాశారు, 300 కోట్లు ఈ సినిమా ఖర్చు పెట్టామని. మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు నాయకన్ అనే సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి వస్తున్నారని. మరి ఇంత రాసినప్పుడు ఈ సినిమా మీకు అంత ప్రెస్టీజియస్ అయినప్పుడు ఒక అపాలజీతో పోయేది కదా. For the first time, so many things are happening. 300 crores is spent on the movie. After Nayagan, this is the first movie of Mani Ratnam and Kamal Hassan together. You know the importance, but you can't make a statement. అగైన్ డిస్కషన్ మొత్తం సారీ చుట్టూనే నడుస్తుంది. లేదు మేము చెప్పాం అనుకుంటే కర్ణాటక వాళ్ళ డబ్బులు మీకు ఎందుకు? So concerned about it, why do you want it to be run in Karnataka? Leave it. They want to earn money from us. Leave it. ఇది నేను అంటున్న మాట కాదు, జడ్జి గారు డైరెక్ట్గా అన్నారు. ఆయన మా అహం మాకు ఇంపార్టెంట్ అనుకుంటే మా ట్యాక్స్ డబ్బులు మీరు వాడకండి, మీ సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేయకండి అనే మీనింగ్ వచ్చినట్టు మాడితే ఇటు లాయర్ ఒక మాట అన్నారు. సరే ఇక్కడ మన కర్ణాటకలో కూడా సినిమాని చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, డబ్బింగ్ భాషలో అయినా ఒరిజినల్ తమిళ్లో అయినా. అండ్ కర్ణాటక బెల్ట్ లో మీరు చూడాల్సి వస్తే చాలా మంది తమిళ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉంటే కన్నడ వాళ్ళు కూడా తమిళ సినిమాలు చూడడం చాలా ఇష్టపడతారు. మీరు బానస్వాడి అటు సైడ్ అని తెలితే చాలా మంది తమిళ వాళ్ళు ఉంటారు ఇక్కడ. అలా సినిమాలు చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఫండమెంటల్ రైట్ ఉంటుంది కదా, ఆ ఫండమెంటల్ రైట్ కి ప్రొటెక్షన్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. మేము ఇప్పుడు దీనికి సమాధానంగా జడ్జి గారు ఏమన్నారు, ఎవరైనా వస్తే పిటిషన్ వేస్తే ఆనరబుల్ కోర్ట్ రెస్పాండ్ అవుతుంది. ప్రస్తుతానికి నా ముందు నిలబడుతుంది ఎవరు? ప్రొడ్యూసర్ ఎవరు అనగానే ఒక 5 seconds సైలెన్స్ ఉంది కోర్ట్ హాల్ అంతా. ఎందుకు? ఇక్కడ హీరోతో పాటు ప్రొడ్యూసర్ కూడా కమల్ హాసన్ గారే. కమల్ హాసన్ గారు అనేసరికి ఒకసారి ప్రాసిక్యూషన్ సైడ్ అంతా కొంచెం నవ్వింది. Raj Kamal Films. Kamal Hassan, sir. He's సో కమల్ హాసన్ గారి తరపున మీరు వచ్చి నిలబడ్డారు యాజ్ అ ప్రొడ్యూసర్, మీ సినిమాకి భంగం కలుగుతుందని. యాజ్ ద పీపుల్ ఆఫ్ కర్ణాటక వాళ్ళేం అడుగుతున్నారు, కేఎఫ్సీసీ కానీ జనాలు కానీ మా భాషను మీరు అవమానం చేశారు, అది తమిళ నుంచి పుట్టిన భాష అన్నారు, మా అస్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడారు. అది మీరు ఇంటెన్షనల్ గా చేయలేదు అనుకుందాం, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. అన్ఇంటెన్షనల్ గా నేను చేసిన దానికి సారీ చెప్పండి. మీరు హిస్టోరియన్ అంటే లింగ్విస్ట్ కాదు కదా, మీరు సారీ చెప్తే నేను ఇప్పుడే ఆర్డర్ పాస్ చేస్తాను. No shying away from passing an order. I will pass an order. అరే ఆయన తెలియకుండా ఏదో మాట్లాడారు, సారీ చెప్పారు అని వాళ్ళు కూడా కూల్ అయిపోతారు. అసలు సిచ్యువేషన్ ఇక్కడ దాకా రాదు. రేపు పొద్దున్న ఏదైనా అన్రెస్ట్ క్రియేట్ అయితే థియేటర్ దగ్గర ప్రో కన్నడ గ్రూప్స్ వచ్చి ఏదైనా ప్రొటెస్ట్ చేసినా, డిస్హార్మనీ థియేటర్ లో క్రియేట్ అయినా మళ్ళీ స్టేట్ రెస్పాన్సిబుల్ అవుతుంది. ఆయన అన్న మాటకి మేము ఎందుకు పడాలి అనే ఉద్దేశం ఇక్కడ ఉంది క్లియర్ గా. మీరు అక్కడ దాకా వెళ్ళి ఆలోచించద్దు. సి రాజగోపాలాచారి గారి ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఆయన హోసూరుకు సంబంధించిన వ్యక్తి అయినా లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బ్యాటన్ తర్వాత ఈయన ఉన్నారు ఒక 2 years. ఆ పోస్ట్ కి ఆయనే లాస్ట్. తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి, తమిళ బ్రాహ్మణ్ ఆయన. కాకపోతే తెలుగు బార్డర్ దగ్గర ఆయన పుట్టి పెరిగింది. కృష్ణగిరి అని చెప్పి మనకు చాలా మందికి చిత్తూరు సైడ్ వాళ్ళు పేరు చాలా వినుంటారు. హోసూర్ ఇట్ సైడ్ అంతా వస్తుంది, కృష్ణగిరి ఏరియా అంతా. ఆయన సేమ్ స్టేట్మెంట్ అన్నారు ఆ టైంలో. ఆయన రాజాజీ గారు అని కూడా పిలుస్తారు. ఆయన ముందు కాంగ్రెస్ సపోర్టరే, కాకపోతే తర్వాత 1959లో స్వతంత్ర పార్టీ అని పెట్టి ఈ సోషలిజం ఏదైతే ఉందో నెహ్రూ గారు తెచ్చింది దాన్ని విపరీతంగా వ్యతిరేకించేవాళ్ళు. హీ వాజ్ అ ఫర్మ్ బిలీవర్ ఇన్ క్యాపిటలిజం. అనవసరంగా మన దేశం ఎంతో వెనకబడిపోయింది ఫిలాసఫీ వల్ల అని గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఆయన. ఆయన మహాభారతం బుక్ ఎవరైనా చదవకపోతే చదవండి, బ్యూటిఫుల్ బుక్ అది. ఐ థింక్ భారతీయ విద్యాభవన్స్ పబ్లికేషన్ లో ఉంటుంది. నేను స్కూల్లో అప్పట్లో చదివాను, ఫిల్మ్ నగర్ సైడ్ ఉంటుంది ఆ స్కూల్ హైదరాబాద్ లో. అక్కడ ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళ బుక్. ఆ టైంలోనే నన్ను బాగా ఆకట్టుకున్న పుస్తకం అది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆయన కూడా ఇలాగే కన్నడ తమిళ నుంచి వచ్చింది. ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. అండ్ ఈ పాయింట్ గురించి మొన్న కమల్ హాసన్ గారి వీడియోలో మాట్లాడాను నేను. ఈ ద్రవిడ అనే టర్మ్ ఒక బ్రిటిష్ అతను ఎలా కాయిన్ చేశారు, దీని వెనకాల ఆయనకున్న స్వలాభం ఏంటి, ద్రవిడ అనే పదం సంస్కృత్ నుంచి ఎలా వచ్చింది. అండ్ డోంట్ మిస్టేక్ మీ, తమిళ భాషకి సంస్కృత్ భాషకి ఒక డిబేట్ ఎప్పుడు జరుగుతుంటది. ఈ వీడియో పర్వ్యూ అది కాదు. ఒక భాషకి ఇన్స్క్రిప్షన్ ముందుంది, ఒక భాష మాట్లాడుకోవడం అంతకన్నా ముందు ఉంది. ఆన్ గోయింగ్ డిబేట్ ఇది, లింగ్విస్టిక్ రీసెర్చ్ జరుగుతుంది. ఈ గ్యాప్ లో కమల్ హాసన్ గారైనా రాజగోపాలాచారి గారైనా మాట్లాడారు. లేదు తమిళ నుంచి కన్నడ వచ్చింది. ఆ టైంలోనే డాక్టర్ హంప నాగరాజయ్య గారని, హంపానా అని పిలుస్తారు ఆయన్ని. ఆయన ఒక చాలా పెద్ద కన్నడ స్కాలర్, ఆయన లిటరరీ క్రిటిక్ కూడా. ఆ రోజుల్లో ఆయన ఒక లెటర్ రాస్తే ఈ 2 లాంగ్వేజెస్ సెపరేట్ గా పెరిగినాయి ప్రోటో ద్రవిడియన్ కోర్ నుంచి. ఒకదాని నుంచి ఒకటి రావడం కాదు, ఒక్కొక్క భాషలో ఒక్కొక్క డిఫరెంట్ గ్రామర్ ఉంది. క్లాసిక్ లిటరేచర్ ఉంది, అమోఘ వర్ష రాజు గారి నుంచి ఉంది మాకు. అది మా స్క్రిప్ట్ మాకుంది 450 బిఫోర్ కామన్ ఎరా నుంచి. అది మా అస్తిత్వం. అది దాని మీద మీరు ఎలా కామెంట్ చేస్తారు అంటే, ఆ రోజున సి రాజగోపాలాచారి గారు సారీ చెప్పారు కదా, మరి ఈ రోజు 2025లో కమల్ హాసన్ గారు సారీ చెప్పడానికి ఆయన అహం ఎందుకు అడ్డొస్తుంది?
అనే మీనింగ్ వచ్చినట్టు ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మరి జడ్జి గారు మాట్లాడితే దానికి కమల్ హాసన్ గారి తరపు న్యాయవాది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు. ఆయన క్లియర్గా ఏమంటారు, ఇక్కడ ఇంత చెప్తున్నారు కదా, కాలా సినిమా ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. మనలో చాలా మందికి రజనీకాంత్ గారి సినిమా గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా రజనీకాంత్ గారు బహిరంగంగా బయటకు వచ్చి సుప్రీంకోర్టు చెప్పింది ఒప్పుకోవాలి, కావేరీ నదిని ఇంకా తమిళనాడుకు వదలాలి, మనం అది మా హక్కు అన్నట్టు మాడితే చాలా పొలిటికల్ అయిపోయి காவேரி மேலாண்மை வாரியம் அனைத்து தமிழக மக்களின் ஒரே குரல். అగైన్ ఆయన సినిమాని కూడా ఇలాగే బ్యాన్ చేస్తాను అంటే కోర్టుకి వెళ్ళి ఇంటర్వ్యూ ఆర్డర్ తెచ్చుకొని ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పారు రజనీకాంత్ గారు. కన్నడ ప్రజల మనోభావాన్ని నేను అర్థం చేసుకున్నాను, ఎవరిని హర్ట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, సినిమా రిలీజ్ దయచేసి ఆపకండి. ఆ రోజున ప్రొడ్యూసర్ ధనుష్ గారు కూడా కోర్టులో ఫైట్ చేసి ఆర్డర్ తెచ్చుకొని అప్పటికి కర్ణాటకలో చాలా థియేటర్లో రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా. బట్ ఇన్ ఎనీ కేస్ ఆ ఎగ్జాంపుల్ లాయర్ తీసినప్పుడు కూడా జడ్జి గారు అదే మాట అన్నారు, కమల్ హాసన్ గారు అపాలజైజ్ చేశారు కదా, మాట వచ్చింది కదా, నన్ను క్షమించండి, అనుకోకుండా ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే అని. మరి అదే మాట కమల్ హాసన్ గారు చెప్పడానికి ఏంటి? మీరు పద్మావత్ సినిమా చూసిన దీపిక పడుకునే గారిది ఆర్ ఇదే కమల్ హాసన్ గారు విశ్వరూపం సినిమా చూసినా కూడా యాక్టర్స్ మాట్లాడిన మాటలో ఇష్యూ కాదు అది. ఆ సినిమాలో పోర్ట్రే చేసిన విధానానికి రాజస్థాన్ లో రాజ్పుట్స్ గానీ తమిళనాడులో ముస్లింలు గానీ ఆ రోజు వ్యతిరేకించారు. పద్మావత్కి అయితే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ వచ్చింది, లేదు ఆటనాలు ఆపకూడదు, రిలీజ్ చేయండి సినిమా అంటే అప్పుడు కూడా రాజస్థాన్ లో సరిగ్గా రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా. విశ్వరూపానికి వస్తే ఎంత ఐరానిక్ గా ఉంటుంది అంటే సిచ్యువేషన్, వసీం అనే క్యారెక్టర్ ఆ సినిమాలో హీరో కమల్ హాసన్ గారు ఏదైతే ప్లే చేశారో అదొక ఎస్పియనాజ్ ఫిల్మ్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ఘనిస్తాన్ లో అవుతా ఉంటుంది, మీరు ముస్లింలను తక్కువ చేస్తూ చూపించారు అని ఆ రోజు ఆ సినిమాని ఆపేశారు. జయలలిత గారు సీఎం ఆ రోజున, షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఎంత స్ట్రాంగ్ అంటే మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్స్ ఇన్ ఇండియా అని మన సౌత్ ఇండియాలో ఒక లిస్ట్ చేస్తే మన ఎన్టీఆర్ గారితో పాటు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు ఈవిడ పేరు కూడా పక్కన ఉంటుంది. ఆవిడ ససేమ్ మీరా అన్న రిలీజ్ చేయలేదు ఆ సినిమాని, చాలా లేట్ గా రిలీజ్ అయింది ఆ సినిమా. కమల్ హాసన్ గారు ఇన్ఫాక్ట్ ఆ సినిమాని ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక ముస్లిం హీరో ప్రపంచాన్ని ఉగ్రవాదం నుంచి సేవ్ చేస్తాడు అని చెప్పడానికి ఆ సినిమా తీశారు ఆయన. దట్ ఈస్ ఐరనీ ఆఫ్ లైఫ్. అది ఆయన ఎన్నో ఇంటర్వ్యూస్ లో బయటకు వచ్చి చెప్పారు ఆయన. తిరిగి చూస్తే ముస్లిం నుంచి అపోజిషన్ ఫేస్ చేశాడు ఆయన. నేను ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతాను, దేశం వదిలి వెళ్ళిపోతాను, సెక్యులర్ స్టేట్ కి సెక్యులర్ కంట్రీకి వెళ్ళిపోతానని చెప్పి పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆ టైంలో. తర్వాత ఆయన ఇంకో సినిమా తీశాడు 2015 అనుకుంటా, ఇది ఉత్తమ విలన్ అని. దానికి కూడా ఇలాగే ఇష్యూస్ వచ్చి ఇలాగే లేట్ గా రిలీజ్ అయింది ఆ సినిమా. ఇప్పుడు ప్రెసెంట్ ఈ పర్టికులర్ సినిమా మనం థగ్ లైఫ్కి వస్తే కమల్ హాసన్ గారి లాయర్ జడ్జికి ఇచ్చిన లెటర్ ఒకటి ఉంది, ఒక డాక్యుమెంట్ ఒకటి ఉంది, ఆయన KFCCకి రాసిన లెటర్ ఒకటి ఉంది. ముందు ఈ డాక్యుమెంట్ గురించి మనం చూద్దాం. అందులో కొన్ని స్టేట్మెంట్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. అనవసరంగా శివరాజ్ కుమార్ గారిని దీంట్లో లాగారు, జనాలు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాం మేము, కాబట్టి మాకు సపోర్ట్ ఇవ్వాలంటే జడ్జి గారికి దాంట్లో ప్రాబ్లం ఉంది. ఇన్ఫాక్ట్ ఆయన బయట ఏది చూడకూడదు, అందుకే ఈ పర్టికులర్ ఆడియో లాంచ్ లో ఉండే కమల్ హాసన్ గారి డైలాగ్ కూడా ఆయన చూడలేదు. లేదు సార్ మీరు ఒకసారి చూడండి అని ల్యాప్టాప్ ఆయన ముందు పెట్టారు కూడా ఈ లాయర్. అగైన్ ఆయన ఓపెన్ చేసే పర్టికులర్ క్లిప్ ని చూస్తుంటే ఆయనకి అర్థమైపోయింది అక్కడ తమిళ్ నుంచి పుట్టిందే కన్నడ అని అంత క్లియర్ గా ఆయన అన్నారు కదా. ఏ భాష ఇంకో భాష నుంచి పుట్టదు, అది ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇది ఏ కాంటెక్స్ట్ అయినా కూడా ఇవాళ రోజున సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ పబ్లిక్ పోడియంలోకి వచ్చి కొంచెం అటు ఇటు మాట్లాడితే కేసులు పడుతున్నాయి, ఎఫ్ఐఆర్లు వేస్తున్నారు. ఈయన కమల్ హాసన్ గారు ఇంత పెద్ద నటుడు, ఆయన ఎలా మాట్లాడతారు అని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ కన్నడ ప్రజల మనోభావాలు మీరు అంత లైట్ గా తీసుకోవడానికి లేదు అంటే లార్డ్షిప్ కి అడ్వకేట్ ఒకటే మాట అన్నారు, మీరు చెప్తున్న దాంట్లో నాకు కూడా రీజనబిలిటీ కనబడుతుంది, నేను ఆయనతో మాట్లాడి వస్తానంటే ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత ఒక లెటర్ వచ్చింది. నౌ దిస్ లెటర్ ఇస్ టు KFCC, కర్ణాటక ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్. ఇందులో అగైన్ ఇది ఒక 1000 word లెటర్. ఇది ఈ డీప్లీ పెయిన్స్ మీ నుంచి స్టార్ట్ అయింది. ఈ లెటర్ ని కూడా జడ్జి గారు చదివి ఏంటి డీప్లీ పెయిన్స్ ఓకే దాన్ని పక్కన పెడదాం, సారీ ఎక్కడ అగైన్ అదే పారాగ్రాఫ్ లో కన్నడ నేను తక్కువ చేసి మాట్లాడదామని ఎక్కడ అనుకోలేదు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ వస్తే తమిళ లాగే కన్నడకి కల్చర్ ఉంది, లిటరీ హెరిటేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, నేను దేన్ని కాదనట్లేదు. ఆ భాష పట్ల నాకుండే ప్రేమ అనేది అన్ఈక్వివోకల్. అది కన్నడ భాషనే కాదు, అది తెలుగైనా మలయాళమైనా హిందీ అయినా ఏ భాష అయినా కూడా నాకు అమితమైన ప్రేమ ఉంది ఈ దేశం పట్ల. బట్ సినిమా అనే భాషను మనం చూడాలి. ఆ భాషకు విద్వేషం తెలియదు, ద్వేషించడం తెలియదు, ప్రేమ మాత్రమే తెలుసు, కలుపుకోవడం మాత్రమే తెలుసు. నాకు తెలిసిన భాష అది ఒక్కటే. శివన్నకి నా వల్ల ఇలాంటి నిందలు పడడం నాకు అస్సలు నచ్చలేదు. సినిమా అనేది ఒక వారధిలా పనిచేస్తుంది భాషలకి. ఈ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది తొందరగా కోలుకోవాలని, మా సినిమా రిలీజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని రాశారు, కానీ ఎక్కడ సారీ రాయలేదు. అగైన్ అదే మాటను జడ్జి గారు కూడా అన్నారు. అగైన్ నేను ఒక పాయింట్ ని స్ట్రాంగ్ గా పెడదాం అనుకుంటున్నాను. కమల్ హాసన్ గారు ఆర్ట్ అంటే నాకు విపరీతమైన అభిమానం. అది మహానది అయినా, విరుమాండి అయినా, నాయగనైనా, అన్బే శివమైనా, లేదా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా అమరన్ అయినా నాకు చాలా ఇష్టమైన సినిమాలు అవి. బట్ ఆబ్జెక్టివ్ ఒక విషయాన్ని మీ ముందు పెట్టాల్సి వస్తే అది నా జడ్జ్మెంట్ ని క్లౌడ్ చేయదు. రెండు సైడ్స్ ఏమంటున్నారో మీ ముందు పెట్టాను నేను. అల్టిమేట్లీ ఇదంతా ఎక్కడ ఎండ్ అయింది? ఆయన సింపుల్ గా అన్నారు, మీకు కన్నడ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోతే కన్నడను వదిలేసేయండి సినిమా నుంచి, లేదా సారీ చెప్పండి అంటే కమల్ హాసన్ గారి నుంచి ఒక మాట వచ్చింది, లేదు ఈ సినిమాని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయకపోయినా పర్వాలేదు, నేను కూర్చొని మాట్లాడడానికి సిద్ధం, TFCCతో మనం మాట్లాడితే ఒక డైలాగ్ ఉండనివ్వండి, అందరూ ఓకే అనుకున్న తర్వాత రిలీజ్ చేద్దాం, కానీ నేను మాత్రం సారీ చెప్పను, ఇది ఒక డైలాగ్ ఉండనివ్వండి అంటే. డైలాగ్ కాదు ట్రైలాగ్ పెట్టుకోండి మీరు, అంటే మీరు KFCC కాకుండా గవర్నమెంట్ ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయండి.
We'll adjourn the matter and you have not a dialogue but a trialogue. Please, Yes. please. అల్టిమేట్ గా ఎవరికి ఎటువంటి భంగం కలగకూడదు. వచ్చే వారానికి దీన్ని వాయిదా వేద్దాం. ఆ టైంకి రేపే సినిమా రిలీజ్ అయిపోతుంది. కర్ణాటకలో రిలీజ్ అవ్వదు. ఇవాళ రోజున ఇవాళ డే అండ్ ఏజ్ లో ఒక వారం రోజులు ఉంటుందేమో సినిమా రన్ అది. సో ఇట్స్ వెరీ బోల్డ్ డెసిషన్ కమల్ హాసన్ గారి సైడ్ నుంచి సినిమా రిలీజ్ చేయకూడదు అనుకునేది. ఆయన సిద్ధాంతం మీద ఆయన నిలబెడుతున్నారు. ఆయన పాలిటిక్స్ ఆయన రెస్పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కన్నడ వాళ్ళు కూడా వాళ్ళ భాషను అవమానించినందుకు వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కెనాట్ బి స్ట్రెచ్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ హర్టింగ్ సంబడీ సెంటిమెంట్స్. ఇది ఆ మాట ఫైనల్ గా జడ్జి గారు చెప్పి చూద్దాం ఇది ఎక్కడి దాకా వెళ్తాదో అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. ఏదైనా ఒక సర్కమ్స్టెన్స్ వచ్చినప్పుడు రెండు విషయాలు వాళ్ళు జరగొచ్చు. అది విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ అవ్వడం ఒకటి. అంటే మనకు తెలియకుండా ఏదైనా ఒక విషయం జరిగి మన మనసులో అది జరగకూడదు అనుకుంటాం, బట్ అది జరిగిపోయింది. అలా ఉండడం విక్టిమ్ ఆఫ్ సర్కమ్స్టెన్స్. రాంగ్ జడ్జ్మెంట్ రైట్ జడ్జ్మెంట్ పక్కన పెడదాం. ఇది మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తే మన అల్లు అర్జున్ గారి కేసు అనుకుందాం. ఆయన కావాలని చేయలేదు, బట్ ఆ రోజు అలా జరిగింది సంధ్యా థియేటర్ దగ్గర. రెండోది జనరేషన్ ఆఫ్ సర్కమ్స్టెన్స్. అంటే మనం ఒక మాట అని ఆ మాట ఒక వర్గాన్ని కాదు ఒక స్టేట్ మొత్తాన్ని అఫెండ్ చేసినప్పుడు యు ఆర్ జనరేటింగ్ ద సర్కమ్స్టెన్స్. దానికి స్టేట్ మిషనరీ అడగడం కరెక్ట్ కాదు అనేది ఫైనల్ గా కర్ణాటక హైకోర్టు నుంచి బయటకు వచ్చిన మాట మనకి. One who are victim of circumstances, one who would generate a circumstance. If it is intentional, it is one thing. Maybe If it is intentional, may not be unintentional, it is intentional. another. మొత్తం క్లియర్ గా కవర్ చేశాను కాబట్టి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. కమల్ హాసన్ గారు సారీ చెప్పాల్సిందంటారా, లేదా ఆయన చేసిన దాంట్లో తప్పు లేదు ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదంటారా? నాకు మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది. లెట్ మీ నో. మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం కింద. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. రామాయణాన్ని ఇంగ్లీష్ లోకి రాజగోపాలాచారి గారు ఏ సంవత్సరంలో ట్రాన్స్లేట్ చేశారు, ఒక గ్లోబల్ ఆడియన్స్ దాకా ఏ సంవత్సరంలో తీసుకెళ్లారు? ఆప్షన్ ఏ ఇస్ 1948, ఆప్షన్ బి ఇస్ 1955, ఆప్షన్ సి ఇస్ 1957, ఆప్షన్ డి ఇస్ 1961. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వే టు గో. మీరు అజయ్ ఫ్రమ్ అని రాసిస్తే వచ్చేస్తారు. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని టిక్ మార్క్ అండ్ 1+ million ఫాలోవర్స్. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్. నా దాకా వచ్చి ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూద్దాం అనుకున్నా, అప్డేట్స్ ని స్టోరీస్ లా చూద్దాం అనుకున్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నా, డిఎమ్స్ లోకి వచ్చి ఒక వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ ఇక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ అని మన టీం నడిపించే పేజ్ అది అక్కడ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ 2 other ఛానల్స్ నో, ఏజూడ్ క్లిప్స్ అని, ఏజూడ్ గ్లోబల్ అని. అవి మన పేజ్, అవి మన యూట్యూబ్ ఛానల్స్. అవి వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. మీ సపోర్ట్ కావాలి నాకు. అండ్ ఈ వీడియోని ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి, తమిళ్ పాలిటిక్స్ గురించి ఇక్కడ ఏవేవైతే డిస్కస్ చేయలేదో కమల్ హాసన్ గారి గురించి, ఆయన మాట్లాడిన కాంట్రవర్సీ గురించి ఆ వీడియో ఇక్కడ ఉంది. ఇట్స్ ఎ గుడ్ సీక్వెల్ టు దిస్ వీడియో. దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ ఇక్కడ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ నాకు కొండంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. రోజు మాట్లాడాలి, ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ ని మీ ముందు పెట్టాలి, బలంగా మాట్లాడాలి, నిర్భయంగా మాట్లాడాలి. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీ వల్ల ఎంత మందికి రీచ్ అవుతుందో తెలుసా? మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నిష్టగా పనిచేయడం మీకు నేను చెప్పే థ్యాంక్స్. అండ్ వీడియో రీచ్ అవుతున్న కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీకు ఒక వాల్యూని యాడ్ చేస్తే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు ఇంకో వీడియోలో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.